హాయ్ అండి, సంజయ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ అండి. మసాలా దొండకాయకి నేను ఇక్కడ ఒక పావు కేజీ దొండకాయలు తీసుకున్నాను. కడిగి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనకి ఈ తొడిమెలని తీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనం గుత్తి వంకాయ కర్రీకి ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. అంటే మనకు పావు కప్పుగా అవుతాయండి ఇవి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి ఇప్పుడు కొంచెం దోరగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ధనియాలు కూడా దోరగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో నేను పచ్చి కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 వరకు నేను నువ్వులు తీసుకొని వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అలా వేసుకొని వేయించుకోవాలి. నువ్వులు తొందరగా వేగుతాయి కాబట్టి చివరిగా వేస్తున్నాను. నువ్వులు వేయగానే మనకు చిటపటం సౌండ్ వస్తుంది కదా, తొందరగా వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గసాలు తీసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే ఉంచేసుకోవాలండి. మనకు గసాలు కూడా త్వరగానే వేగిపోతాయి. ఇప్పుడు ఇందులోనే 2 లవంగాలు వేస్తున్నాను. అలాగే 1 దాల్చిన చెక్క. ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత మనము ఈ దొండకాయలను కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకుందాము. ఈ దొండకాయలు ఇలా వేసుకొని ఒక 7-8 నిమిషాల వరకు ఇలా కలుపుతూ మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మూత తీస్తూ కలిగిన వాటర్ అంతా చిల్లినట్టు అవుతుంది కాబట్టి మూత పెట్టేసుకుంటే మనకు వాటర్ పైన పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. మనకైతే ఇప్పుడు ఇవి ఆయిల్లో వేగాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇవి ఇప్పుడు మనకు పూర్తిగా చల్లబడ్డాయి కదా. ఒక జార్ తీసుకొని అందులో మనము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులోనే కాస్త చింతపండు కడిగి తీసుకొని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో నూనె వేసుకున్నాము. ఈ కర్రీకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇలా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు. ఈ ఉల్లిపాయలు కొంచెం దూరగా మనకు వేయించుకోవాలి. ఇలా కాస్త దూరగా వేయించిన తర్వాత ఒక పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచింది వేసుకుంటే బాగుంటుంది. ఇది వేసుకొని ఇలా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది కదా. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసుకోవాలి. మనకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది ఒక 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ 2 నిమిషాల వరకు వేయించుకోవాలి. మనం కలపడం ఆగిపోయిందంటే కింద అడుగంటుతుంది, కాబట్టి ఒక 2 నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో మనకు కారం వేసుకున్నాము. మనం కారం ఎంత తింటామో చూసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను, సరిపోతుంది. 2 టీ స్పూన్ల వరకు కారము, అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఇదంతా వేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు ఇవి మాడకుండా ఉండడానికి ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాము. ఇది కాసేపు ఉడికిద్దాము. ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు నేను వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇది ఒక ఉడుకు వచ్చే వరకు ఉడికించుకుందాము. చూడండి, ఇలా మనకు ఒక ఉడుకు వచ్చింది కదా. ముందుగా మనము ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలని వేసి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే అంత మాడిపోతుంది, దొండకాయలు కూడా ఉడకవు. కాబట్టి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసి చూసుకున్నామండి. నాకు ఇంకాస్త దొండకాయ ముక్కలు ఉడకాలి.
ఇందులో ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కాస్త ఉప్పు టేస్ట్ చూస్తే మనకు ఉప్పు పడితే ఉప్పు కారం వేసుకొని ఉడికించుకోవచ్చు. ఈ కొలతకు మాత్రం ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో నీళ్ళు ఏమైనా పడితే కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మనకు ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది కదా. ఒకసారి కలిపేసుకుని దొండకాయ ఉడికిందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, దొండకాయ ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరన ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కలిపేసి దించుకోవడమే అండి. మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి, లేకపోతే మనకు వాటర్ పడతాయి, అలాగే కర్రీ అంతా కూడా మాడిపోతుంది, దొండకాయలు కూడా ఉడకవు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇప్పుడు ఇలా గిన్నెలోకి మార్చేసుకుంటే మసాలా దొండకాయ రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీ, పుల్కా, పూరీలోకి కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది కర్రీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.